హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శర్మక్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసుని సింపుల్గా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. పెద్దగా ఏమీ ప్రాసెస్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా అంటే చాలా టేస్టీగా చామదుంపల పులుసుని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఈ చామదుంపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక వెడల్పాటి బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు సన్నగా చిల్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే పసుపు, ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పెద్ద సైజు టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. చామదుంపల్ని ముందే మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. కానీ మనకి పులుసు కావాలి కాబట్టి చామదుంపలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి గరిటెతో కూరని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1-2 నిమిషాలు పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసును వేసుకోవాలి. చింతపండు పులుసును వేసి ఒకసారి కూరని బాగా గరిటెతో కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 3 నిమిషాలు పులుసు కాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకా మసాలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కావాలంటే మీరు గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా వేరే మసాలా వేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు చివరగా మనం కొత్తిమీర కూడా వేసుకొని 1-2 నిమిషాలు అలా మంటను తగలనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చామగడ్డ పులుసు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే అద్దిరిపోతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా సింపుల్ చేసుకోవడం కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.